అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఈ హ్యాండ్స్ డిజైన్ అయితే మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ఈ డిజైన్ నా ఓల్డ్ బ్లౌజ్ కి అయితే స్టిచ్ చేశాను. ఈ హ్యాండ్ స్టిచ్ చేసాక న్యూ లుక్ అయితే వచ్చింది. కంఫర్ట్ గా ఉంది, అలానే ట్రెండీగా కూడా ఉంది డిజైన్. ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా కటింగ్ అండ్ స్టిచింగ్ ప్రాసెస్ లోకి అయితే వెళ్దాం. మన వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను ఓల్డ్ బ్లౌజ్ కి అయితే స్టిచ్ చేస్తున్నాను కదా, సో ఓల్డ్ బ్లౌజ్ కి సైడ్ జాయింట్స్ అనేవి తీసేసి అలానే హ్యాండ్స్ కూడా ఇలా సెపరేట్ అయితే చేసేసాను. హ్యాండ్స్ లెంత్ కూడా నేను తగ్గించాను, అంటే కింద వైపు కొంచెం కట్ చేసేసి స్టిచ్ అయితే చేసుకున్నాను. ఈ పీస్ నేను శారీలోంచి అయితే తీసుకుని ఇలా 4 ఫోల్డ్స్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే 2 హ్యాండ్స్ కూడా ఇక్కడ కట్ చేస్తాను. 4 ఫోల్డ్స్ చేసాక ఇక్కడ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ కి అయితే మార్క్ చేసుకుంటున్నా. అలానే లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా. మనకి ఫ్రిల్స్ తక్కువ కావాలి, లెంత్ ఎక్కువ వద్దు అనుకుంటే ఇంకా తక్కువ లెంత్ అయితే తీసుకోవచ్చు. కింద వైపు లూజ్ అయితే 8 ఇంచెస్ అయితే మార్క్ చేసాం కదా, దానికి హాఫ్ అన్నమాట, అంటే 8 లో సగం 4 ఇంచెస్ కి అయితే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక కింద వైపు మార్కింగ్ ని అలానే 4 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా హ్యాండ్ షేప్ లో అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ షేప్ మార్క్ చేసుకున్నాక కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. ఇది బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు, అలానే ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా తక్కువ టైంలో అయితే మనం ఈ మోడల్ని స్టిచ్ చేయొచ్చు. హ్యాండ్కి ఇలా మిడిల్లో అయితే కట్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ని కూడా ఇలా సెపరేట్ చేసుకుని కింద వైపు ఫోల్డింగ్ అయితే చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ అయితే చేసి స్టిచ్ అయితే వేసాం కదా, ఇక్కడ లేస్ అనేది అటాచ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్కి ఇక్కడ నుంచి ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేయాలి. ఈ ఫ్రిల్స్ అనేవి మన సైడ్ వచ్చేలాగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్కి మిడిల్లో కట్ అయితే ఇచ్చాం కదా, సో ఆ కట్ వరకు ఇలా మన సైడ్ వచ్చేలా ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేయాలి. మిడిల్లో కట్ అయితే కనిపిస్తుంది కదా, సో ఇక్కడ వరకు మన సైడ్ ఫ్రిల్ అనేది వచ్చేలా ఇలా అయితే పెట్టి స్టిచ్ చేయాలి. ఈ కట్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్రిల్ అనేది పెట్టాలి. అలా లేస్ అటాచ్ చేసాం కదా, సో అక్కడ వరకు ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లోకి ఒక కట్ అయితే ఇచ్చాం కదా, దాన్ని ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల హ్యాండ్స్ అటాచ్ చేసినప్పుడు ఈజీ అవుతుంది. ఈ హ్యాండ్కి కూడా ఇలా మిడిల్లోకి అయితే మార్క్ చేసుకోవాలి. ముందైతే మనం ఫ్రిల్స్ అయితే కుట్టాం కదా, దానికి మిడిల్లోకి అయితే మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ అయితే అటాచ్ చేసి ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నాకు ఫ్రిల్స్ హ్యాండ్స్ లెంత్ అయితే ఇలా కరెక్ట్గా సరిపోయింది. మనం ఫ్రిల్స్ పెట్టే విధానం బట్టి ఇది కొంచెం పెద్దది అవ్వచ్చు. అలా కొంచెం పెద్దదైతే దీనికి మనం ఇక్కడ చిన్న ఫ్రిల్స్ పెట్టి ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. అంటే ఇక్కడ లేస్ అనేది స్టిచ్ చేసాం కదా, అది సైడ్ జాయింట్ స్టిచ్లోకి మాత్రం వెళ్ళకూడదు. ఆ ఒక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. చూసారా, చాలా సింపుల్గా ట్రెండీ హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఈ హ్యాండ్ని నార్మల్గా మనం హ్యాండ్ ఎలా అటాచ్ చేసి స్టిచ్ అయితే వేసుకుంటామో సేమ్ అలానే అటాచ్ చేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. హ్యాండ్కి మిడిల్లో మార్క్ చేసాం కదా, ఈ మార్కింగ్ షోల్డర్ జాయింట్కి వచ్చేలా అయితే ఇలా పెట్టి అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ నేనైతే ఇలా 1 సైడ్ అటాచ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇంకో సైడ్ అయితే అటాచ్ చేసి స్టిచ్ అయితే వేసుకుంటా. ఇలా స్టిచ్ చేయడం వల్ల హ్యాండ్ మిడిల్ పాయింట్ అనేది షోల్డర్ జాయింట్కి కరెక్ట్గా వస్తుంది.
హ్యాండ్ జాయింట్ చేసేసాక డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అంతేనండి, ఫైనల్గా మన మెజర్మెంట్స్ని బట్టి సైడ్ అనేది జాయింట్ చేసేసుకుంటే మన ట్రెండీ హ్యాండ్స్ అయితే చాలా సింపుల్గా అయితే రెడీ అయింది. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.